ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి భారీ శుభవార్త. రాబోయే 5 రోజుల్లో ఒకేసారి మీకు ఇంతటి అదృష్టం పట్టబోతోంది. మీ లైఫ్కి తిరుగుండదు. మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా మీరు చూడని విధంగా మారిపోతుంది. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఆర్థికంగా కలిసి రాబోతోందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ వృషభ రాశి వారికి రాబోయే 5 రోజుల్లోనే మీరు చాలా ముఖ్యమైనటువంటి శుభవార్త అయితే వినబోతూ ఉన్నారు. ఆ శుభవార్త కారణంగా మీ జీవితానికైతే మాత్రం అసలు తిరుగుండదు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశి వారికి సమయం అంతా కూడా శుభకాలం నడుస్తుంది. మానసికంగా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొనగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పఠిస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. కాలం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రారంభించిన పనులలో విజయాలు వరుసగా వస్తూ ఉంటాయి. గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గి స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు ఆశించిన లక్ష్యాలు సాకారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, గ్రహాల అనుకూలత కారణంగా ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారిపోతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం మీ కుటుంబ జీవితంలో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని అద్భుతమైన మార్పులు చూస్తారు. తిరిగి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు 2వ స్థానంలో సంచారం చేయడం వలన మీ కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత పెరుగుతుంది. ఈ కాలంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉంటాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుగ్రహ ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయండి. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుస్థానం మారడంతో మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారే అవకాశం కనిపిస్తోంది. శని ప్రభావంతో వృషభ రాశి వారికి శనిదేవుని అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు తొందరపడకుండా సంయమనం పాటించాలి. ఈ రాశి నుండి శని బలమైన స్థానంలో ఉండడం చేత మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా మంచి విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తులకు మంచి పదవి కూడా లభించవచ్చండి. అయితే 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నారులకు మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఏడాది ఏలినాటి శని దశ ఉండదు. రాహు ప్రభావం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి రాహు అనుగ్రహంతో శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది రాహు కారణంగా మీకు గంగా స్నాన పుణ్యం లభించవచ్చు. అయితే వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగినటువంటి 12 సంవత్సరాల లోపు చిన్నారులు మాత్రం తరచుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు. విద్యాపరంగా వీరికి అనుకూలత అనేది ఉంటుంది. ఉన్నత విద్యకు సంబంధించిన గ్రహంగా భావించేటటువంటి గురుడు ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా 2వ స్థానంలో నివాసం ఉండనున్నాడు. ఈ స్థానం మీ చుట్టూ కూడా సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు
పొందే అవకాశం కనిపిస్తుంది. అక్టోబర్ 31 వరకు విద్యార్థులకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. బుధుడి యొక్క ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు రానున్నాయి. అయితే శని, రాహువు, కేతువు కారణంగా కొంత ఇబ్బంది అయితే ఉండవచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వృషభ రాశి వారికి కొత్త ఏడాది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ ఏడాది జూన్ 2 వరకు గురుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయి. జూన్ నుండి అక్టోబర్ 31 వరకు గురుడు లాభస్థానంలో నివాసం ఉంటాడు. ఈ కారణంగా మీకు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కారణంగా మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కూడా ఉంటాయి. బుధుడి యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 5 వరకు రాహువు, కేతు ప్రభావం కారణంగా వ్యాపారస్తులకు కొంత నష్టం రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు 2వ స్థానంలో ఉండడం కారణంగా ఏడాది పొడవునా ఆరోగ్యం విషయంలో సానుకూలత ఉంటుంది. అనంతరం జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడు 3వ స్థానంలో సంచారం చేసే సమయంలోనూ మెరుగైన ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. కేతువు సంచారం సమయంలో పెద్దగా ప్రతికూలమైన ఫలితాలు ఏవి కూడా కనిపించకపోవచ్చు. అయితే శని 3వ కారణం మొదటి స్థానం పైన ఉన్నప్పుడు కొన్ని ఆరోగ్యకరమైన సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు కాబట్టి మీరు క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలి. మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి కొత్త ఏడాది ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయండి. ఈ రాశి నుండి పంచమ స్థానంలో బుధుడి యొక్క రవాణా కారణంగా మీ ప్రేమ సంబంధాలు ఎదురయ్యేటటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గురుడి సంచారం మీ ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేయకపోవచ్చు. అయితే శనిదేవుని ప్రభావంతో ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీ ప్రేమించే వారికి సానుకూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతి కాబట్టి అర్హులైన వారికి న్యాయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రేమ సంబంధాల గ్రహమైన శుక్రుడు కూడా ఈ రాశి నుండి అనుకూలమైన స్థానంలో సంచారం చేయనున్నాడు. వీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు చూసేద్దాం. వృషభ రాశి వారికి కొత్త ఏడాది మీ సామర్థ్యం మేరకు వెండిని ధరించాలి. ప్రతి గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగు పండ్లను దానం చేయాలి. పేదలకు మీ శక్తి సామర్థ్యాల మేరకు ఆహారాన్ని అందించాలి. శుక్రుడికి సంబంధించిన మంత్రాలను పఠించాలి. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. సాధారణంగా వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కోల్పోరైతే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు. ఏదైనా కార్యక్రమం నుండి నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.